హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? కజ్జికాయలు చేసుకుందాం అనుకుంటున్నారండి. కొంచెం ఒక పావు కేజీ పిండి అనమాట, మైదా పిండి. జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసి నేతిలో వేయించుకున్నానండి. కొబ్బరి తురిమేసి దాన్ని కూడా నేతిలో వేయించుకోవాలి. వేయించుకుంటే పచ్చివాసన పోయి ఏదైనా స్మెల్ ఉండా కొబ్బరి పోయి మంచి స్మెల్ బాగుంటుంది అనమాట కజ్జికాయల్లోకి. ఇదేనండి లోపల స్టఫింగ్ పిండి. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి. తినేవాళ్ళు ఉంటే మామూలుగా గసగసాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను బొంబాయి రవ్వ పోసుకుంటున్నానండి. ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వ అనమాట. అది ఒక కప్పు ఉప్మా రవ్వ అనమాట. వేయించుకోవాలండి, పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. దాన్ని కూడా చక్కగా వేయించుకొని పంచదార పౌడర్ చేసుకోవాలన్నమాట. అలాగే వేసుకుంటే కరకర తగులుతూ ఉంటుందండి పంచదార. అందుకని మిక్సీలో కొంచెం పౌడర్ లాగా చేసుకొని బరకగా, అంత మెత్తగా ఫైన్ పౌడర్ కూడా కాకుండా కొంచెం బరకగా చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. చక్కగా వేయించుకోవాలండి, మాడకుండా సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అలాగా నీట్గా చక్కగా వేయించుకొని మాడకుండా సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి వేయించుకోవాలండి. చూడు ఎలా వేగిందో, బాగా వేగిందండి. పంచదార దీంట్లో పోసుకోవద్దు అనమాట. మనం మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది విడిగా వేరే గిన్నెలో వేసుకొని దాంట్లో కలుపుకోవాలి పంచదార. దీంట్లో వేసుకున్నాం అనుకోండి, కొంచెం తేమ తగిలినా కూడా ముద్ద అయ్యిద్ది అనమాట. ఎందుకంటే రవ్వ ఉంది కదా, ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది. వేరే గిన్నెలో పోసుకున్నాక అప్పుడు మనం పంచదార వేసుకోవాలి. దాంట్లో మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంటుంది కదండి, ఇది మొత్తం కలిపి మనకి పెద్ద గ్లాస్ అయిందండి. ఒక హాఫ్ కేజీ అంత అయింది మిశ్రమం మొత్తం. హాఫ్ కేజీలో సగం, ఒక కప్పు పంచదార పౌడర్ వేసుకున్నాను. దాంట్లోనే పంచదార మిక్సీ పట్టేటప్పుడే యాలక్కాయలు వేసుకున్నానండి. ఒక 3-4 యాలక్కాయలు వేసాను. స్మెల్కి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చక్కగా కలిపానండి. నేను మొత్తం కలిసిపోయేటట్టు పంచదార కూడా చూసుకోవాలి. మనకి స్వీట్ ఎలా తింటామన్నది. తిన్నోళ్ళు ఉండారనుకోండి కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట. ముందుగానే మైదా పిండి అండి, ఒక కాఫీ కప్పులు అనమాట. 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి. మంచి దాంట్లో కొంచెం అంత సాల్ట్ వేసి, కొంచెం నూనె వేసి, మామూలు నూనె అండి, వేడిది కాదు, మామూలు నూనె వేసి బాగా ముద్దగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. పక్కన కవర్ కప్పి పెట్టానండి. చూడండి ఎట్లా మెత్తగా ఉందో అలా ఉండాలి పిండి. మెత్తగా ఉంటే మనకి చేతి కింద చక్కగా, మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా చేసుకోవాలండి. మనకి పల్సగా వస్తాయి అన్నమాట రేకులు. మనం చపాతీ కూడా చేసానండి. కరెంటు పోయిందని చేసి జోయించలేదండి. కజ్జికాయలు చేసాను చక్కగా. అన్నీ ఒక 20 అయినాయి అండి. మొత్తం చేసుకున్నాను. చేసి నూనెలో ఇలా వేయించుకున్నాను. ఒక్కొక్కటి అదే 2-3 వేసుకోవాలి, మాడకుండా తీసుకోవాలి. అన్నీ 2 పక్కల చక్కగా వేయించుకొని మాడకుండా తీసుకోవాలన్నమాట. కజ్జికాయలు చూడండి ఎలా వచ్చినాయో, గోల్డెన్ కలర్లో తీసుకోవాలి. అలా తీసుకున్నానండి. చాలా బాగుంటాయండి. అంటే మామూలు కజ్జికాయలు అవి పూర్ణం వేరేది పెట్టి చేసుకోవచ్చు. నాకు ఇది ఇష్టం అండి, ఎండు కొబ్బరిను బొంబాయి రవ్వ పెట్టి చేసింది ఇష్టం అనమాట. దానికంటే శనగపప్పు పెట్టి చేస్తారులే, కానీ శనగపప్పు బెల్లం ఆ స్టఫింగ్ కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. మనకి జీడిపప్పు, బాదం పప్పు వేసాం కదా, పిస్తా అవన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట ఈ కజ్జికాయలు. పైన కూడా
కరకరలాడితే ఉత్త మైదా అంటే మెత్తబడతాయి కదా, కొంచెం గోధుమ పిండి కూడా వేసాను కాబట్టి చక్కగా కరకరలాడిద్ది పైన అది లేయర్ కూడా. చూడండి ఎలా ఉన్నాయో, ఇలా తీసుకోవాలి. అయిపోయినాయండి అన్నీ చేశాను, ఇలా వచ్చినాయి. లడ్డూకి ఇలా కలుపుకున్నానండి. ఒక కప్పున్నర వేసాను, కప్పున్నర శనగపిండి వేసి ఇలా కలుపుకున్నాను. ఆయిల్ కాగుతుంది కదా, అదే ఆయిల్లో కజ్జికాయలు చేసిన దాంట్లోనే ఆయిల్లో వేసాను. కప్పున్నర శనగపిండికి కప్పున్నర పంచదార వాటర్లో ఒక అరకప్పు వాటర్ పోసి నానబెట్టానండి. బూందీ ఇది ఇలాంటి గరిటెతోటి బూందీ దూసుకుందాం, సరేనా? బూందీ దోయటం అయిపోయిందండి. చక్కగా ఇది ఇలా పూసలు పూసలుగా వచ్చింది చక్కగా. చూడండి ఇలాగా, అంత మెత్తగా లేకుండా అంత ఇది ఇట్లా ఉండాలి. పైన క్రిస్పీగా ఉండాలా, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇది ఇలా ఉండాలండి. మనకి మిక్చర్కి అయితే మన బాగా కరకరలాడు తీసుకోవచ్చు, కానీ కరకరలాడుతా తీసుకోవచ్చు, కానీ లడ్డుకి కదా కొంచెం మెత్తగా ఉండాలి. లడ్డు చేస్తే బాగా లడ్డుకు రావాలన్నమాట. పంచదార పాకం పెట్టానండి. తీగ పాకం వస్తే చాలండి. పంచదార కరిగిన తర్వాత తీగ పాకం వస్తే చాలు. 2 యాలక్కాయలు దంచి పెట్టుకున్నాను. దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి పెట్టుకున్నానండి. ఒక చిన్న పచ్చకర్పూరం అన్నమాట, వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, సరేనా? ఇది జాగ్రత్తగా చూసుకోవాలండి. తీగ పాకం వస్తే చాలన్నమాట. మనం ఇట్లా తీసుకొని ఇట్లా తీగ పాకం ఇంకా రాలేదు, అలాగ రావాలి, కొంచెం ఉండాలి. వచ్చిందండి, కొంచెం ఉండాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి, సిమ్లో పెట్టాను నేను. ఎందుకంటే వచ్చింది అనుకో, మళ్ళీ లడ్డు పైన ముదిరింది అనుకోండి పాకం, లడ్డు పైన తెల్లగా ఉంటుంది పంచదార అంతా. వచ్చిందండి. ఇదంతా పోసిన తర్వాత చూపించుతాను. అంతా పాకంలో పోసానండి. కొంచెం పాకం అడుగున చూడండి, కొద్దిసేపు మూత పెడితే చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇదంతా ఈ పాకం అంతా పీల్చుకుంటుంది, అప్పుడు మనం లడ్డు చుట్టుకోవచ్చు. ఈ బూందీ ఈ పాకం అంతా పీల్చుకున్నాక అప్పుడు లడ్డు చుట్టుకోవచ్చండి మనం. మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. మరీ చల్లగా అయిందాక వద్దు, లడ్డుకు రాదండి. మన చెయ్యి వేడి ఎంతవరకు అయితే పట్టిద్దో అప్పుడు లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. 2 నిమిషాలు అలా ఉంచుకుందాం. చూడండి, శనగపిండి ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి, 2 కప్పులు బియ్యం పిండి, వాము వేసుకున్న 1 స్పూను, 1 స్పూనున్నర సాల్ట్, నువ్వులు కొంచెం వేసుకుందాం మురుకులకండి. నువ్వులు కొంచెం, ఒక 2 స్పూన్లు నువ్వులు, కొంచెం కారం,
దీనికి సరిపోను 2 స్పూన్లు కారం అనమాట. ఎక్కువ వేసుకోవద్దు, మంట పుట్టుద్ది. బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని 4 చక్కగా ఇదిగో వేడి వేడి ఆయిల్ తీసుకొచ్చేసి పిండిలో పోయాలండి. కరకరలు ఆడతాయి, బోలు వస్తాయి అన్నమాట. చేతులు కాలుతాయి అనుకుంటే స్పూన్ పెట్టి కలుపుకోండి. పిండి ఇలా కలుపుకున్నానండి. ఇలా కలుపుకొని ఇలా బాగా ఒక్కొక్క చక్రం విడివిడిగా వేసుకోవాలండి. ఇట్లా చూడండి, ఈ కలర్ వచ్చినాక తీసుకుందాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కలర్ మారుతాయి. చూడండి, ఈ ప్లేట్ పెట్టుకొని ఈ ప్లేట్ మీద పిండి పెట్టి దీంట్లో ఇది ఇలాగా అలా వేసుకోవాలండి. చక్కగా ఇలాగైతే ఏ చక్రం ఆ చక్రం వస్తుంది. మెల్లి వేసుకోండి, చింది పడుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక్కసారి దీన్ని ఎండ పెట్టుకుంటే 5 చక్రాలు అవుతున్నాయి. చూడండి, బాగుంటాయి. నువ్వులు వేసుకున్నాం కదా, చల్లబడితే ఇంకా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. కరకరలు ఆడతాయి. అయిపోయినాయండి చక్రాలు. ఇగో చక్కగా బాగుండే, మంచి కలర్ తోటి ఉండే, ఎంత బాగుండే చూడండి. లడ్లు కూడా అయిపోయినాయి, లడ్లు కూడా చుట్టాను, చక్కగా వచ్చినాయండి. మనం కొంచెం మూత పెట్టి ఆరబెట్టుకుంటే ఇలా వస్తాయి. పూస చక్కగా ఉన్నాయి చూడండి, గట్టిగా కూడా ఉండవు, బాగుంటాయి. తర్వాత అండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. చెక్కలకి 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లోనే ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక ఇంత అల్లం మొక్క, 2 అంగుళాలు అల్లం మొక్క వేసాను. ఇది వేసుకుందాం దీంట్లో. పిండిలో వేసేసి సగ్గుబియ్యం అండి, పాలు పోసి నానబెట్టాను అన్నమాట. పాలలు వేసి నానబెడితే బాగుంటాయి తెల్లగా. ఇది లావు సగ్గుబియ్యమే బాగుంటాయి దీంట్లోకి. సగ్గుబియ్యం చెక్కలు సూపర్గా ఉంటాయండి, కరకరలు ఆడతాయి. సరేనా, దీంట్లో కొంచెం నూనె వేడి చేసుకుందాం. నూనె వేడి చేసుకొని వేసి కలిపేటప్పుడు చూపించుతానండి. దీంట్లో బియ్యం పిండి ఒక 1/2 కేజీ ఉంటుంది. బియ్యం పిండి, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం మొక్క, సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. సగ్గుబియ్యం, కరివేపాకు వేసుకోవాలండి కొంచెం. కలిపేటప్పుడు చూపించుతాను. సగ్గుబియ్యం వేసానండి, సగ్గుబియ్యం వేసాను. చక్కగా అది కరివేపాకు వేసాను. మనం అదేంది పచ్చిమిరపకాయలను సాల్ట్ కలిపి అల్లం కలిపి మిక్సీ వేసాను కదా, అది వేసాను. తర్వాత కొంచెం నెయ్యి అండి, వేడి చేసుకొని నెయ్యి వేసుకోవాలి. చక్కలు బరబరా ఉంటాయి.
సాల్ట్ వేసానండి. కొంచెం పాలు పోసుకోవాలి. కలరు చెక్కలు తెల్లగా వస్తాయి అన్నమాట మనం పాలు పోసి కలుపుకుంటే. తర్వాత నీళ్ళు వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాసు పాలు పోసానండి. కలిపిన తర్వాత చూపించుతాను. పిండి కలుపుకున్నానండి. ఇదిగో ఇలా బాగా గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా సుమారుగా ఇట్లా మనకి ఇట్లా బాల్స్ లాగా వచ్చేలాగా చుట్టుకోవాలన్నమాట. ఇగో చూడండి ఇలా చుట్టుకున్నాను. ఈ పూరీ ప్లేస్లో వేసి నొక్కుతానండి. చక్కగా బాగా వస్తాయి అన్నమాట. అంటే మనం చేత్తో చేస్తే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అట్లా వస్తాయి కదా, ఒక మందంగా ఒక పక్క పల్సగా అట్లా వస్తాయి కదా. అందుకని దాంట్లో వేసి నొక్కామనుకో బాగా వస్తాయి. అంత రౌండ్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. చూపించుతానండి. వేసానండి. చక్కలు చేసి చక్కగా ఇట్లా ఉండలు పెట్టుకున్నాను కదా, ఇలా వేసాను. ఎంత బాగా గానే చూడండి. ఇవి పూలుగా వస్తాయి. తెల్లగా సగ్గుబియ్యం మనం నానబెట్టి వేసుకున్నాం కదా, పూలుగా వస్తాయి అన్నమాట. ఆయిల్ కొంచెం వేసానండి. మళ్ళీ కాగిన నూనె మనం తినం కదా, అందుకని కొంచెం వేసి పెద్ద చేస్తున్నానండి. చిన్నవి చేసుకుంటే బాగుంటాయి కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా. చూడండి ఇలా కాలుతున్నాయి. ఉండలు చేసి పెట్టుకున్నా. ఈ పూరీ ప్లేస్లో వేసి చక్కగా చూడండి ఇలా వేసి పైన ఇలా కవర్ వేసి ఇలా నచ్చితే సరే ఇలా వస్తాయి అన్నమాట. లేస్ వచ్చింది మన కవర్ మీద కదా, చక్కగా లేస్ వచ్చింది. అయిపోయినాయి అండి చెక్కలు. చక్కగా ఇది ఇలా వచ్చినాయి. చాలా బాగుంటాయి, కరకరలు ఆడతాయి. ఆరితే బాగుంటాయండి. మంచి సౌండ్ వస్తున్నాయి. చాలా బాగుంటాయండి చెక్కలు. సగ్గుబియ్యం చూడండి వేసాం కదా, తెల్లగా బాగా కనపడుతున్నాయి. ఉప్పు కారం మొత్తం సరిపోయినాయి. చెక్కలు, కజ్జికాయలు, చక్రాలు సూపర్గా వచ్చినాయండి. మేము చక్రాలు అంటాం, మరి మీరు జంతికలు అంటారు కొంతమంది మురుకులు అంటారు. ఇలా చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా వచ్చింది చక్రాలు, లడ్డూలు. ఇవ్వండి వాళ్ళకి రాత్రి నిన్న అరిసెలు చేశాను కదా, ఈరోజు ఇవి చేశాను. చెక్కలు, కజ్జికాయలు, చక్రాలు, లడ్లు. ఈ కజ్జికాయలు చేయంగా కొంచెం పిండి సైడ్లో ఉంటే మిగిలింది కదండి, పూరీలు వేసాను అనమాట. ఆ పిండి వద్దాక వేస్ట్గా ఎందుకు పడేయటం కానీ లాస్ట్లో పూరీలు వేసాను దాన్ని, ఆ పిండిని. చాలా బాగా వచ్చినాయండి చూడండి, బాగా వచ్చినాయి. లడ్లు కూడా బాగున్నాయండి. నేను తినలేండి ఇప్పుడు, అందుకే తుంచట్లేదు. బాగా వచ్చినాయి, మెత్తగా ఉండే. మా ఆయన తిని చూశారు, చాలా బాగా వచ్చినాయి లడ్లు. అరసలు చేసే కదా ఈరోజుకి. ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? రేపు పొద్దున ముక్కోటి ఏకాదశి కదండి, రేపు గురువారం ముక్కోటి ఏకాదశి ఉంది. చక్కగా పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని 5 గంటలకల్లా ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్ళాలండి. పొద్దున్నైతే తొందరగా దర్శనం అయింది అనమాట మనకి. ఉత్తర ద్వారం పెడతారు కదా,
ఆ ద్వారం గుండా నడవాలన్నమాట మనం. చక్కగా పొద్దున్న లేసి 5 గంటలకల్లా వెళ్తే మనకు తొందరగా దర్శనం అయిద్దండి. పొద్దున్నే లేసి ఇక అట్లా ముగ్గులు వేసుకొని ఇంకా రేపు ఎల్లుండు మనకి పండగ కదండి, ఇక తీరికే ఉండదు. ఓకేనా? ఇంత ఎట్లా ఉందో చూడండి, అంగడంగడే ఎక్కడెక్కడే పడేసేసి సదురుకోవాలి. ఓకేనా? ఉంటానండి. బాయ్ అండి.